సునీత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇంట్లో నుంచి బయటికి గడప దాటే వాళ్ళు మళ్ళా గడపకి వచ్చే వరకు టెన్షన్ గానే ఉంది. గురుగారు, మన హిందూ సాంప్రదాయంలో గడపకున్న ప్రాధాన్యతనే చాలా వేరు కదా. ఒకసారి ఆ కథాకమాంశ గుర్తు చేసుకున్నాం గురుగారు. తప్పనిసరిగా తల్లి. శ్రీ గురుభ్యో నమః. గడప అని అనగానే మనకు చాలా సందర్భాల్లో స్త్రీమూర్తులు మనస్ఫూర్తిగా మొక్కేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం గృహంలో ఉంటుంది. ఈ గడప అని అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏమిటి? సర్వసాధారణంగా స్త్రీమూర్తి. అంటే మనం ఏమనుకుంటామంటే గౌరీదేవి అనేటువంటి ఒక సాంప్రదాయ విధానంలో ఉంటాం. అసలు దేవతకు ఈ గడపకి మానవుడికి మనకి ఈ కంటికి కనపడినటువంటి అనేక సూక్ష్మజీవులకి క్రిమికీటకాలకి ఏంటి సంబంధం? చాలా విచిత్రంగా చెబుతాడు తల్లి పరమేశ్వరుడు. ఎంత అర్థమయ్యేటట్లుగా చెబుతాడు అని అంటే మీరు గమనించండి. ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అన్నింటికీ కూడా అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు, నాయనా నువ్వు ఇందులో ఉండు, నాయనా నువ్వు ఇది చెయ్యి, నాయనా నువ్వు ఇలా ఉండని చెప్పి వారికి శాసనకర్తగా ఇచ్చేస్తాడు. అంటే జన్మకు ముందుగానే ఆత్మప్రవేశం జరుగుతుందని చెబుతుంది. అప్పుడు మీకు గడపగా అడిగినటువంటి సందేశంలో పరమేశ్వరుడు చెప్పినటువంటి దాంట్లో ఒక కట్టిగా చూడాలి. కట్టిగా చూసేటువంటి ముందు ఒక మహావృక్షంగా చూడాలి. మహావృక్షంగా చూసేటువంటి ముందు అది కొన్ని జాతుల పక్షులకు నిలయంగా చూడాలి. అందుకని కొన్ని పశుపక్షాదులన్నీ కూడా నిలయానుసారంగా సంచారం చేసినటువంటి అనేక పుణ్యాది కార్యక్రమాలకు సంతరించుకున్నటువంటి మహావృక్షాలు మాత్రమే గడప అవతారం ఎత్తుతాయి. ఏది పడితే అది ఎత్తు తల్లి. అందుకని ఈ ఈశ్వరుని చెంతన ఒక మహావృక్షం కూడా అడుగుతుంటుంది, ఈశ్వర వాడికా మానవ జన్మనిచ్చావు, నాకు వృక్ష జన్మనిచ్చావు, ఇప్పుడు చూస్తే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు, ఇంటికి తీసుకెళ్లి దర్వాజగా కట్టేస్తున్నారు, నేనే పాపం చేశానయ్యా ఈశ్వర? నాకు చూడాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది, చెప్పాలని ఉంటుంది, తినాలని ఉంటుంది కదా ఈశ్వర, మరి ఎందుకు ఇలా చేసేసేవేంటయ్యా అని చెట్టు బాధపడుతుంటది. మహావృక్షం ఈశ్వరుడికి మొరపెట్టుకుంటుంటది. మరి అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పుకుంటాడు? అమ్మా, జగత్కార్య సృష్టిలో సకల కర్మలను మోయగలిగేటువంటి మహాజాతిలో పుట్టించాను నిన్ను, మరి నీ జన్మకంటూ ఒక సార్థకత కావాలి కదా, మరి కర్మను స్వీకరించడానికి కర్మానుసారమైనటువంటి కర్మను చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క సింహద్వారం దగ్గర నిన్ను పెడుతున్నాను తల్లి. అందుకని వారు నిన్ను దాటి వెళ్ళేటప్పుడు వారికి ఉన్నటువంటి సకల కర్మలను నువ్వు స్వీకరించగలిగితే నీకు మోక్షాన్ని ఇస్తాను, లేదా ఇక్కడే ఉండి ఇలాగే ఉండి ఎండిపోయి కాలిపోయి బూడిదైపోతావా నువ్వే తెలుసుకో అని చెప్పేసి ఒక వరాన్ని ఇస్తాను. లేదు నేను కర్మలన్నీ మోయటానికి సిద్ధపడ్డానయ్యా అంటే తదాస్తు అని అంటాడు. అప్పుడు ఆ మేలుజాతికి సంబంధించినటువంటి మహావృక్షాలు గడపలుగా మారి, దర్వాజాలుగా మారి, కిటికీలుగా మారి మన గృహానికి చేరుకుంటాయి. అక్కడ మనం వదిలేటువంటి శ్వాస ఉచ్ఛ్వాసల నడుమన, మనం మాట్లాడుకునేటువంటి శబ్ద తరంగాల నడుమన, మనిషికి ఉన్నటువంటి జీవనశైలి నడుమన మనం చేసే ప్రతి కర్మకు అవి బాధ్యత వహిస్తూ మన యొక్క గృహములో జరిగేటువంటి ప్రతి విధి కర్మను అవి స్వీకరిస్తుంటాయి. మనం మరణించినా అవి మనకంటే ముందే బాధపడతాయి. ప్రతి సంకేతాన్ని మనకిస్తుంటాయి. అక్కడ మనం గడపను దాడుతూ ఉన్నప్పుడు మన యొక్క కర్మను స్వీకరిస్తాయని చెబుతుంటారు. అలాగే గడపను పూజిస్తున్నప్పుడు కూడా అవి ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాయి. ఎందుకయ్యా ఇంత పరమార్థం అని అడిగితే అక్కడ చెబుతాడు మళ్ళీ పరమేశ్వరుడు, నిన్ను గడపగా సృష్టించిన ఒక మహావృక్షమయ్యి ఒక టేకు గుమ్మాలని అనుకుందాం, అదే టేకు చెక్కలను వేసి ఒక మనిషిని దహనం కూడా చేస్తున్నాం. అక్కడ కూడా అడుగుతుంది చెక్క. ఏమని అడుగుతుందంటే, ఈశ్వర ఈ వీడ మానవ జన్మను ఎత్తేసాడు, మరి అంతటి యోగకరమైన జన్మ నాకు లేదా అని అడిగితే అక్కడ కూడా ఈశ్వరుడు చెబుతాడు, వాడు చేసినటువంటి కర్మను నువ్వు మొయ్యాలని అడిగితే నువ్వు తగలబడుతూ వాడికి మోక్షాన్ని ఇవ్వరా, అందుకని నీకు ఈ జన్మనిచ్చానని చెప్పేసి అది చెబుతుంటాడు. అని చెప్పి ఒక మనిషిని తగలబెడుతుండగా తగలబడిపోతున్నటువంటి ఏదైతే ఈ చెక్కలకు వృక్షాలకు సంబంధించినటువంటి కట్టెలు ఉన్నాయో సమిధలు అని అంటారు వాటిని. ఈ సమిధాన్ని ఎందుకని అన్నారంటే ఆ సందర్భంలో నేను తగలబడిపోయిన ఎదుటి వాళ్ళని రక్షించగలిగేటువంటి తత్వం కలిగినటువంటి వాడిని సమిధ అని అంటారు. కాబట్టి అది మనిషి కూడా సమిధ అవుతాడు. అందుకని ఇంటిలో కుటుంబంలో ఉన్నటువంటి వాడు సమిధ అనేటువంటి వాడు తండ్రి లాంటి వాడు. కాబట్టి నా కుటుంబం బాగుండాలని చెప్పి తను అన్ని కష్టాలు పడుతుంటాడు, అతను తండ్రి లాంటి వాడు. అందుకని అది సమిధ అంటే యజమాని స్థానం అని అంటారు. కాబట్టి నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలనుకున్న గడప అనేటువంటిది యజమాని స్థానం, అంటే సింహద్వారంగా అంత ముఖ్యమైనటువంటి పాత్ర పరమేశ్వరుడు ఇచ్చాడని చెబుతారు. అలాగే ఒక మనిషిని దహనం చేస్తున్నప్పుడు కట్టె బాధపడుతూ ఈశ్వరుని ప్రాధేయపడుతుంది, నాకు మోక్షం ఇవ్వలేదు ఈశ్వర, వాడితో పాటు తగలబడిపోమంటున్నావు, వీడి చేసి ఇన్ని కర్మలు చేశాడు, అక్కడ ఇంటి దగ్గర కర్మ నన్ను మొయ్యమన్నావు గడప దగ్గర, ఇక్కడ వాడితో పాటు తగలబడమన్నావు, ఏమిటి పరమార్థం అని అంటుంది. అక్కడ చేసినటువంటి కర్మలను ఇక్కడ నువ్వు మోక్షాన్ని ప్రసాదించాలి. వాడి చేసినటువంటి కర్మలకు ప్రతీకగా నీవు తగలబడుతూ అతనికి ఆత్మ సాక్షాత్కారం కలిగించు.
కాబట్టి నువ్వు పరమానందం ఎప్పుడైతే పొందగలుగుతావో నీకు నేను పునర్జన్మ ప్రాప్తిరస్తు అని దీవిస్తాను అని అంటాడు. దాని పరమార్థం ఏంటంటే ఆ ఇంట యందు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల తలంతరం గడపను గౌరవించగలిగినప్పుడు, దాని పరమార్థం తెలుసుకోగలిగినప్పుడు వారి తరతరాల వంశంలో ఎప్పటికీ కూడా తినటానికి ఉండటానికి ఎప్పటికీ ఇబ్బందులు ఉండవు, ఎలాంటి అనారోగ్యాలు ఉండవు, చాలా పరమ పవిత్రమైనటువంటి వంశాంకురం అంతా కూడా వృద్ధి చెందుతుందని గడప సంస్కారం తెలియజేస్తుంది. అంటే గడప కూడా మనకు ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. అందుకని అంతటి చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కరూ గడపకి ఎప్పుడు మొక్కుతారు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, అంత సాక్షాత్కారం ఉంటుంది తల్లి. అందుకని ఒక మహావృక్షం నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం, పరమేశ్వరుడికి మధ్యలో జరిగేటువంటి అనుసంధానం మానవుడికి మనకి ముడిపడి ఉందని మనం తెలుసుకోగలగాలి తల్లి. ఇది దాని విశేషత. ఎంత అబ్బా, నిజంగా గడప మీద ఉన్న వాల్యూ పెరిగిపోయింది గురుగారు. అలాగే చెప్పారు, స్టోరీ చెప్తే నిజంగా ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అవుతుంటారు. మరి ఎలా పూజ చేయాలంటారు? తెలిసి తెలియక మన పాపాలని పుణ్యాలని అన్ని కూడా మోస్తుంది అది. అయితే తల్లి, గడపలు అని అనగానే మనకు చాలా సందర్భాల్లో చూడండి, పల్లెటూరులో మనం చూసినా ఏదైనా గ్రామ దేవాలయాల్లో చూసినా వేప చెట్లు కనపడతాయి. అంటే అమ్మవారి యొక్క ప్రత్యేక రూపం వేప చెట్టు. ఈ వేప చెట్టుకి గృహానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం ఎక్కడైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు వేప చెట్టునే అమ్మవారికి ఎందుకు కొలుస్తారని అడిగితే, మానవుడిలో ఉన్నటువంటి సకల దుర్గుణాలన్నీ కూడా ప్రక్షాళన జరగాలి అని అంటే అమ్మవారినే పూజించాలి. ఎందుకనంటే అమ్మ మాత్రమే బిడ్డను ప్రక్షాళన చేయగలదు, తండ్రి కరిగిపోతాడు, ఈశ్వర తత్వం చెయ్యలేదు. అందుకని అమ్మే చేయగలుగుతుంది. అమ్మ శిక్షించగలుగుతుంది, రక్షించగలుగుతుంది, రెండిట్లకి ధర్మం ఉన్నది. అయితే గ్రామ దేవతనే వేప చెట్టుగా కొలుస్తారు. ఎందుకు అయి ఉంటుంది అని అడిగితే, ఏ గృహమునైనా సరే పరిశుభ్రముగా ఉండాలి అని అడిగితే అమ్మ యొక్క ఆయుధాలు రెండే ఉంటాయి, అది చీపురు చేట. గ్రామదేవత ఆయుధాలు చీపురు చేట, ఇవి మన గృహంలో తప్పనిసరిగా ఉంటాయి. వీరి యొక్క పని ఉదయం సాయంత్రం మన ఇల్లుని శుభ్రం చేస్తూనే ఉంటాయి. అంటే అక్కడ చెబుతుంది, నీ ఇంటి యొక్క నిర్మాల్యాన్ని ఏ విధంగా అయితే నువ్వు తీస్తావో అంతటి చక్కగా నిన్ను నేను శుద్ధిపరుస్తున్నాను అని దేవత చెబుతూ, వేప చెట్టుకు ఉండేటువంటి చేదు గుణాలు ఏదైతే ఉన్నాయో అలాంటి చేదు గుణాలు నీ నుంచి ప్రక్షాళన చేసి ఒక అమృత భాండాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం. దీనికి ప్రక్షాళన మార్గముగా గడపను పూజించడంలో వచ్చేటువంటి పరమార్థం అంటే సాక్షాత్తు ఒక అమ్మవారిని, ఒక వేప చెట్టును అలంకరణ చేసి, అమ్మా నువ్వు ఇందులో ఉన్నావు, నీవే కదా ఈ రూపం అని చెప్పి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో, కాబట్టి ఆ తల్లే నా ఇంటికి వస్తుంది అని అడిగితే నా ఇంటి ప్రధాన సింహద్వారాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలి తల్లి. అందుకని గడపను అమ్మకు స్వయాన స్వాగతం పలికేటువంటి ఒక ప్రధాన ద్వారం. కాబట్టి అక్కడన మన గౌరీదేవిని, అమ్మవారిని అక్కడ ఆవాహనం చేసుకోవటానికి శుభ ప్రతీక రెండే రెండు, ఒకటి పసుపు, రెండవది కుంకుమ. అందుకని పసుపును ఎందుకు అలంకరిస్తాము అని అడిగితే, వైద్యపరంగా ఆ ఇంట యందు ఉన్నటువంటి దుష్ట సంహారానికి వచ్చినటువంటి అమ్మవారిని శాంతపరచడానికి ఒక ఎత్తు అయితే, మనలో ఉన్నటువంటి రాక్షస సంహారాన్ని హరించడానికి వచ్చేటువంటి అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపం రెండవ వైపు. అందుకని ఇంటి యొక్క గడప బయటకు వెలుపల రాస్తే శాంత స్వరూపము, లోపలికి రాస్తే ఉగ్ర స్వరూపంగా చెబుతారు. అందుకే లోపల బొట్లు పెట్టకూడదు. అవును తల్లి, అది. అందుకని ఇక్కడ చాలా అతీతమైనటువంటి అనుబంధం. రెండవది, పసుపు రాసేటువంటి ముందు చాలా మంది నీళ్లు చల్లేసి గడపకు అలంకరణ చేసేస్తారు. ఎప్పుడునూ అలా చేయకూడదు. అమ్మవారు అని అడిగితే, అంటే ఇక్కడ గడప అనేటువంటిది ఇక్కడ మనకు అమ్మవారిగా భావిస్తాం. అమ్మవారిని అలంకరించేటప్పుడు ఎప్పుడునూ కూడా శుభప్రదం ఏమిటనంటే పసుపు నీళ్లను మాత్రమే అలంకరణ చేయాలి. అంటే గడప కడిగేటప్పుడు పసుపు నీళ్లతో మాత్రమే కడిగి, ఉత్తి నీళ్లతో కడగకూడదు. ఇక్కడ అమ్మవారు గ్రామదేవతగాని ఎందుకు చెబుతున్నాను అడిగితే, గడపను ఎప్పుడు శుభ్రము చేసినా కానీ చీపురు చేటతో ఏ విధంగా అయితే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలతో యుద్ధానికి వెళ్ళకూడదని చెబుతాం. అంటే ఎక్కడ గృహములో యుద్ధం జరగకూడదనేది పరమార్థం. కాబట్టి గడపను చీపురుతో ఎప్పుడు తాకకూడదు అని చెబుతుంది. అందుకని ఎప్పుడూ కూడా అది అమ్మవారి అలంకరణ కాబట్టి మన స్వహస్త్రాలతో మనమే పసుపు నీళ్లను తీసుకుని అలంకరణ చేసి అప్పుడు పసుపును రాసి కుంకుమతో బొట్లు పెడతారు. కుంకుమతో బొట్లు పెట్టడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటనంటే, ఆ ఇంట శుభాలు జరగాలి, ఆ ఇంట యోగం కలగాలి, ఆ ఇంట ఐశ్వర్యం పంట పండాలి అని చెప్పి లోపలికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మంచి మనస్తత్వంతో రావాలి అని స్వాగతిస్తున్నట్టుగా ప్రతీక కుంకుమ. ఈ కుంకుమలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే ఒక అతీతమైనటువంటి శక్తి ప్రసరణ జరిగేటువంటి కేంద్రికం. అందుకని మానవుడు నుదుటిని బొట్టు పెడతారు. ఎందుకనంటే అదే అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. అంతటి యోగకరమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు దివ్య దృష్టి కలిగి మంచిటి యోగకరంగా బ్రతకరా అని చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం.
కాబట్టి ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి పరమార్థాలు ఉన్నాయి. అలాగే గడపకు పెట్టడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటని అడిగితే, అమ్మా ఎన్నోసార్లు నిన్ను ఇక్కడ తన్నాను, నీ గడప మీద నిలబడి ఉన్నాను, నాకు తెలియకుండానే తన్నుకుంటూ ముందుకు వెళ్ళాను, నాకు తెలుసో తెలియకో పొరపాటు చేశానమ్మా, నన్ను నేను అజ్ఞానంతో చేసినటువంటి ఈ విధానానికి నన్ను క్షమించమ్మా, చక్కటి సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పి బొట్టు పెట్టి అమ్మని స్వాగతిస్తాం. ఏ వేలతో పెట్టాలి గురుగారు బొట్లు? తప్పనిసరిగా తల్లి, అది కూడా తెలియజేస్తాను. అంతటి అద్భుతీయమైనటువంటి అనుగ్రహంతో గడపని తాకాలని ఉంటుంది. మరి గడపని తాకేటప్పుడు చాలా సందర్భాల్లో స్త్రీమూర్తులు వంగి పెడతారు. గమనించండి, ఎప్పుడూ కూడా వంగి గడపలకు బొట్లు పెట్టడం అనేటువంటి చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఒక ఆసనం వేసుకొని అందంగా కూర్చుని, అమ్మా నా ఇంట్లోకి నిన్ను పిలుస్తున్నానమ్మా, గడప బయట ఇదొక మధ్య చాలా కాంట్రవర్సీ. అవునా తల్లి? లోపల కూర్చోవాలా బయట కూర్చోవాలా? ఇంటి బయట కూర్చొని మనం ఇంటి వైపు తిరగాలి. అంత అద్భుతంగా కూర్చుని, అమ్మా నేను నా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను కాబట్టి లోపల ఉన్నటువంటి ఉగ్ర స్వరూపాన్ని బయటగా పిలుస్తూ బయట ఉన్నటువంటి శాంత స్వరూపాన్ని లోపలికి పిలుస్తున్నానమ్మా, ఇదిగో ఈ క్షణాన్ని ఈ గడపను నేను శుభ్రం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి నేను మారుతున్నానమ్మా, నా ఇంట యజమాని చెంత నా బిడ్డల చెంత నేను వాడకూడని పదజాలాలు వాడని తల్లి నీ మీద నేను ప్రమాణం చేస్తున్నానమ్మా అని అడుగుతూ మనకు తెలియకుండానే ఈ హస్తాన్ని సంపూర్ణంగా అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ రాస్తాం. అంటే అమ్మ తెలియకుండా ప్రమాణం చేయించుకుంటుంది. అది తప్పినటువంటి ఇళ్లలో మాత్రమే అష్ట కష్టాలు అష్ట దారిద్ర్యాలు వస్తాయి. ఇది ఎవరు చేస్తున్నట్టు ఏ దేవుడు చేయడు, ఇక్కడే జరుగుతుంది అంతా కూడా. ఈ సూక్ష్మాన్ని పట్టుకోవాలి. అందుకని బొట్టు పెట్టేటువంటి విధానం అడిగారు. ఈ బొట్టు పెట్టేటువంటి విధానం 3 రకాలుగా ఉంటుంది. మన ఇంటికి ఎవరినైనా మనం ముత్తైదువుని కానీ పిలిస్తే బొటన వేలుతో పిలవాలి. ఎందుకంటే ఇది యజమాని స్థానం అంటారు, శివ. కాబట్టి బొటన వేలుతో మాత్రమే బొట్టులను అలంకరించాలి. ఎవరు పెట్టాలండి? నిండు ముత్తైదువు. అంటే మన ఇంట్లో ఎవరైనా వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బొటన వేలుతో బొట్టును పెడతారు గడపలకు. అంటే పెద్ద అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నడి వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఎలా పెట్టాలంటే ఉంగరం వేలుతో కానీ మధ్య వేలుతో కానీ బొట్టు పెట్టచ్చు. ఇంతే, ఇంత మించి వేరే సాంప్రదాయం ఏమీ లేదు ఇక్కడ. అది గురుగారు, ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ లేకపోతే ఇంట్లో శోచం వచ్చినప్పుడు కానీ గడపని అటు ఇటుగా దాటాల్సి వస్తుంది. ఎలాగో సింహద్వారం ద్వారం అదే కాబట్టి అప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా? లేకపోతే కొన్నిసార్లు ఊరికే మనకి ఏదైనా పండుగల పూటే ఆడవాళ్ళు ఒకవేళ పూజలు చేసుకొని పరిస్థితి వస్తుంటే గడప పూజ చేయాలి ఖచ్చితంగా 5 వారాలు అని చెప్తుంటారు. అందులో శాస్త్రం ఉందా? అదొక ఇది అనుకుంటున్నాం అంతేనా? శాస్త్రబద్ధత ఏమి లేదు, శాస్త్రబద్ధత లేదు. కానీ ఇది మన పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక నానుడితో వస్తున్నటువంటి సాంప్రదాయంగా చెప్పొచ్చు. మీరు గమనించండి, ఊరవతల పొలిమేరలో అమ్మవారు ఉన్నారు అని అంటే అమ్మవారికి ఎలాంటి నియమనిష్టలు ఉండవు. అక్కడ జరగవలసినటువంటి సంపూర్ణ కైంకర్యాలు జరగవు. అందుకని ఊరు అవతల ఉన్నటువంటి సకల జాతి మహావృక్షాల నుంచి వచ్చినటువంటి ప్రతి చెక్క ఒక గడపగా మారి ప్రతి ఇంటిని రక్షిస్తుంటుంది. ఆ రక్షించేటప్పుడు మనం ఇంటిలోంచి బయటకు వచ్చేటప్పుడు ఊరవతలు ఉన్నటువంటి పోలేరమ్మ పో అంటుంది, మళ్ళా ఊర్లోకి వచ్చి రా అంటుంది. సో అందుకని పోలేరమ్మ అని చెప్పేసి పదం ఉంది. అందుకని మన ఇంటిని సంరక్షించేటువంటి దేవత మహావృక్షముగా ఉన్నప్పుడు పోలేరమ్మ అనుగ్రహాన్ని పొందుంటుంది. అందుకని గ్రామాన్ని సంరక్షించడానికి ఊలి పొరిమేరల్లో ఎలాగైతే అమ్మవారి రక్షణ ఉంటుందో గృహంలో పరిరక్షించడానికి కూడా గడపగా అమ్మరూపం అక్కడే ఉంటుందని చెబుతుంది. అందుకని ఇక్కడ మనకి శౌచం వచ్చినప్పుడు, అంటే మైలు తగులుతున్నప్పుడు, లేకపోతే మన కుటుంబాల్లో ఏదైనా మైలు తగిలినప్పుడు, లేకపోతే మన ఇంటి పేరటోళ్ళు ఏదైనా జరిగినప్పుడు, ఎవరైనా కాలం చేసినప్పుడు, రకరకాలుగా వచ్చినప్పుడు మనం ప్రత్యేకించి చేయాల్సింది ఏదైనా ఉన్నదా అని ఎప్పుడైనా అడిగినప్పుడు అలాంటి సందర్భాల్లో పాటించవలసినటువంటి ధర్మసూత్రాలు 2. ఏమిటి అని అడిగితే, ఎప్పుడైనా శౌచం అనేటువంటిది మన కుటుంబానికి కానీ వచ్చినప్పుడు ఎన్నడూ కూడా విడిచినటువంటి దుస్తులను నీ గడప దాటించకూడదు. అది 2 రోజులైనా 3 రోజులైనా గడప లోపలే ఉండాలి. అయిన తర్వాత మార్చుకోవాలి. దీని ద్వారా 2 అనర్థాలు జరుగుతాయి. ఒకటి, తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా మళ్ళీ తలెత్తుతూ ఉంటాయి. 2, ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎప్పటికీ తీరకుండా ఉండిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే మనకు మైలు తగులుతుందండి, ఈ 4 రోజులు 5 రోజులు మేము మైల్లో ఉన్నామంటే అంటే నువ్వు విడిచిన దుస్తులు నీ గడప దాటి బయటికి వెళ్ళకూడదు. నువ్వేది చేసినా లోపలే ఉండాలి. అందుకని గడపను అంతహీనంగా చూడకూడదని ఉంటుంది. అందుకని అమ్మ బాధపడేటువంటి తత్వం, అయ్యో ఈ 5 రోజులు నన్ను వదిలేసావా, నన్ను చూసుకోలేవా అని అమ్మ మనల్ని ప్రేరణ చేసేటువంటి సమయం అది. అందుకని తల్లిని హృదయస్థానంలో కొలువై ఉన్నప్పుడు గడపలు దాడుతున్నప్పుడు ఎవరైనా మీరు గమనించండి, తప్పనిసరిగా అటు ఇటు దర్వాజాలు పట్టుకుంటారు.
పట్టుకోకుండా వెళ్ళరు, లోపలికి వచ్చేటప్పుడు కూడా వాటినే పట్టుకుంటారు. కానీ ఇక్కడ ఒక పరమార్థం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడునూ కూడా ఇంటి దర్వాజాను కానీ తలుపుల మీద కానీ ఎప్పుడూ బట్టలేయకూడదు తల్లి, బట్టలు ఎప్పుడు వేయకూడదు. చాలా సందర్భాల్లో చూడండి, ఏదో టవలను ఇంకోటని వేసేస్తుంటారు. అలా కానీ వేసారా ఆ మైలుతో చేసేటువంటి ఇబ్బందులు ఏదైతే 10 రోజులు ఉన్నదో ఇది సుమారు 100 రోజులు గంటేస్తుంది. మనం ఏమిటోనండి అర్థం కావట్లేదు, మా తాతగారు కాలం చేసిన దగ్గర నుంచి మాకేం కలిసి రావట్లేదని అంటారు. ఇది చేసో చిన్న పొరపాట్లు, గౌరవించాలి. అందుకని మన హిందూ ధర్మంలో చెబుతాం తల్లి, చెట్టు చేమ పుట్ట ప్రతి చోట భగవత్ స్వరూపం ఉన్నదని నమ్మేటువంటి అతీతమైనటువంటి మత సామరస్యం కలిగినటువంటి ధర్మం హిందూ ధర్మం. అందుకని అన్ని చోట్ల భగవత్ స్వరూపాన్ని మనం ఆరాధించగలిగితే ఏ సమస్యలు ఉండవు. అంది దీంట్లో ఉన్నటువంటి పరమాత్మ తల్లి. ప్రత్యేకించి అమ్మవారిని ఆ తత్వంలో చూడగలిగింది ఆ తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవం. అందుకని ఇందులో అలాంటి సందర్భాల్లో తలుపుల మీద చేతులేసి షూలు తీస్తుంటారు గృహానికి వచ్చినప్పుడు. మీరు ఎప్పుడైనా గమనించారు? ఇలాంటివి మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అంతే తల్లి. గురుగారు, మరి శనిని మనం ఇనుముతో పోలుస్తాం కదా, మరి గడపకి ఇనుముకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే ఇంట్లో ఎవరైనా మనం గడపకి ఏదైనా రాడ్ వేస్తుంటాం, పురుడు వచ్చినా మైలు వచ్చినా ఏది వచ్చినా ఏదైనా, ఎందుకని దాని వెనకాల శాస్త్రీయం ఏదైనా ఉందా, అలవాటు అంటారా? శాస్త్రీయం లేదు, ఇది సహజ సిద్ధమైనటువంటి వాతావరణం ఇది. అందులో దీనికి ఏ శాస్త్రీయ బంధాలు లేవు. ఇందులో కొన్ని విధానాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక ఇంట్లో పరిస్థితులు అష్టదారిద్ర్యంగా ఉన్నాయి అని అంటే కారణం రెండు తల్లి. ఒకటి, ఆ ఇంట పాత పడిపోయినటువంటి సామానాలు కానీ చెత్త చెదారాలు కానీ వాడనటువంటి పదార్థాలను చాలా ఇళ్లలో దాస్తుంటారు, డబ్బాల్లో పెట్టి అక్కడ ఇక్కడ ఏదో స్టోర్ పెడుతుంటారు. పనికొస్తదిలే. ఆ ఇంట దాంపత్య సుఖాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట అయితే అలాగ సంబంధం లేనటువంటి వాటినండి జాగ్రత్త పెడుతున్నారో అక్కడ దాంపత్య సుఖాలు. బిడ్డలు అస్సలను మాటినరు. ఎందుకనంటే అక్కడ ఉగ్రభూత సంచారం జరుగుతుంది. ఈ ఉగ్రభూత సంచారాన్ని తరిమి కొట్టడానికి ఒక అవతారం ఉంది. ఎవర్రా అని అడిగితే శివుని యొక్క అంశంలో ఉన్నటువంటి ఛాయాస్వరూపుడైనటువంటి ఈశ్వరతత్వం. శివ అనేటువంటి పదంలోంచి వచ్చినటువంటిది శనీశ్వరుడి యొక్క నామధేయం. కాబట్టి ఈయన చెబుతుంటాడు, నేను నిన్నైతే ఉంచగలుగుతాను, కానీ నీవు మాత్రము తను ఎక్కడుంటే అక్కడే ఉండాలి, నువ్వు నాకు వాగ్దానం చెయ్యి అని అంటాడు ఆయన ఈశ్వరుడు. అందుకని శని మహాదేవుడు ఈశ్వరుడికి ప్రమాణం చేస్తాడు, నువ్వు సృష్టించినటువంటి ఏ జీవుడిని నేను వదలను, తను నీడలా వెంటాడుతూనే ఉంటానంటాడు. ఇప్పటికీ చూడండి, మన నీడ మనల్ని వదిలి వెళ్ళదు. వదిలిపోవాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే ఈయన వదులుతాడు. అది వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్. అందుకని ఈశ్వరతత్వంతో అనుగ్రహాన్ని పొందినటువంటి నీవు, ఈశ్వరతత్వంతో అనుగ్రహంతో ఉన్నటువంటి నీవు, ఒక బిడ్డకు జన్మనివ్వటానికి శ్రీకారం చేసినటువంటి నీకు సదా రుణపడి ఉంటామమ్మా. నువ్వు మా ఇంట్లో అడుగు పెడుతున్నావు కాబట్టి ఆ శని మహాదేవుడు అనుగ్రహం కూడా నీకు కలిగి ఉండాలమ్మా అని చెప్పి ఒక ఇనప వచనం అక్కడ ఉంచుతారు. అర్థమైందా తల్లి? గడప దగ్గర అలా ఉంచి దాన్ని సాంప్రదాయపరంగా రమ్మని అప్పుడు దీపాన్ని పెట్టి ఆ దీపాలలో శని మహాదేవునికి నమస్కారం చేసుకుంటారు. అంటే నువ్వు ఇంటికి వచ్చినటువంటి వేళ శని పట్టకూడదు, శివానుగ్రహం కలిగి ఉండాలి. ఆ అనుగ్రహంతో బిడ్డకు జన్మనివ్వగలుగుతున్నావు కాబట్టి నా ఇంట అడుగు పెట్టేటువంటి నీకు అమ్మ యొక్క అనుగ్రహముతోటి పునర్జన్మ ప్రాప్తిరస్తు అనేటువంటి ఒక అనుగ్రహాన్ని పొందుతూ శని మహాదేవుని యొక్క అనుగ్రహం నా ఇంట ఉంది, ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు ఈ పాదం మూపిన దగ్గర నుండి అని చెప్పి ఆయన అనుగ్రహాన్ని కూడా ఇక్కడ మనం పొందుతాం. దీనికి శాస్త్రీయ ప్రమాణం అనేటువంటిది ఏమీ లేదు. దీనికి కాస్త ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తే సరిపోతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి పరమార్థం. గురుగారు, గడప దగ్గర దీపం ఎప్పుడెప్పుడు వెలిగించాలి, వెలిగించకూడదు, నియమాలు ఏమైనా ఉన్నాయా అట్లాగా? ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎందుకనంటే ఏ ఇంట అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయో చాలా చోట్ల మీరు గమనించండి, నిన్నటి వరకు బాగానే ఉంటారు, ఈ రోజు అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి కాలం చేస్తారు. నిన్నటి వరకు బాగానే ఉంటారు, ఈ రోజు అనుకోకుండా కారులో ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో కాలం చేస్తారు. నిన్నటి వరకు ఏదో ఇంట్లో చక్కగా అందరూ కలిసే తింటారు, వెళ్ళిపోతూ ఏదో ప్రమాదానికి గురైపోయి అయ్యో బాబు ఏ భగవంతుడు నన్ను కాపాడాడో అని వెనక్కొచ్చేస్తుంది. ఏమై ఉంటుంది, ఏం జరుగుంటుంది అని అడిగితే, గడపను ఆరాధించవలసినటువంటి సమయం ప్రతి మానవుడి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత. ఎందుకనంటే నువ్వు గడప దాటి బయటికి వెళ్తున్నావంటే నీ హృదయ స్థానంలో కొలువుయి ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఆరిపోకూడదు, వెలిగే ఉండాలి. అందుకని ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా, నాకు ఎదురురా అమ్మా, ఒక చెంబుతో నీళ్ళు అమ్మా అని ఇంటి వెళ్ళాలని భర్త పిలుస్తాడు. ఏమండి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసేయండి అన్నాడు. అంటే దాని పరమార్థం ఏమిటి? ఆత్మజ్యోతి అంటే అఖండ జ్యోతిగా ఉన్నటువంటి మీరు ఆత్మజ్యోతిగా ప్రశాంతంగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని పరమార్థం. ఇది చూస్తూ ఉన్నప్పుడు ఏనికైనా కానీ ఒక అఖండమైనటువంటి శక్తి ప్రసరణ మనిషికి ఎలాగైతే జరుగుతుందో మన ఇంటికి కూడా జరగాలి. ఆ ఇంట పట్టినటువంటి దారిద్ర్యాన్ని అప్పుడప్పుడు మనం బయటికి పంపించాలా లేదా? పంపించాలి. ఇప్పుడు మనం రోజు పంపిస్తున్నాం,
ఎలా పంపిస్తున్నాము? ఉదయం నుంచి తిన్నటువంటి పదార్థాలన్నీ సాయంత్రానికి బయటికి పంపిస్తాం. సాయంత్రం తిన్నదంటే ఉదయానికి పంపిస్తాం. దేహానికి పట్టినటువంటి క్రిమి కీటకాలను అన్నింటినీ కూడా రకరకాల ఔషధాలన్నీ వాడి స్నానమాచరణ ద్వారా బయటికి పంపిస్తాం. అలాగే మన జుట్టు దగ్గర నుంచి వస్త్రాల దగ్గర నుంచి అన్నిటికీ ప్రక్షాళన కావాలా? మరి నీ ధర్మానికి ప్రక్షాళన లేదా? మరి ఇంటికి వచ్చినప్పుడు ఇల్లంతా కడుక్కుంటూ తడిగుడ్డ పెడతాడు. మా ఇంట అంది నీళ్లు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదండి, అందుకని ఇల్లు కడగలేనండి, కేవలం తడిగుడ్డ పెట్టుకుంటున్నానండి. మరి మనం ఎందుకు అన్ని రకాల రుచికరమైన పదార్థాలు తినటం ఎందుకు? ఎలా ఉంటాలో తినొచ్చు కదా. నాలిక రుచించాలని చెప్పి నీవు చేసే ప్రయత్నము, గృహాన్ని సంతృప్తికరంగా ఉండవలసినటువంటి బాధ్యత కూడా అంతే. అందుకని తల్లి ప్రతి ఇంట కూడా గురువారము శుక్రవారము తప్పనిసరిగా గడప దగ్గర దీపం పెట్టాలి. అలా పెట్టినటువంటి ఇళ్లలో ఎప్పటికీ అనారోగ్యాలు ఉండవు. మొట్టమొదటిది ఆ ఇంట ఎప్పుడు సౌఖ్యాలు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే ఏంటి తల్లి? అష్టైశ్వర్యాలు, డబ్బు కాదు, ప్రశాంతత. నా ఇంట ప్రశాంతత లేదంటే అంటారా, నువ్వు యజ్ఞయాగాదులు ఏం చెయ్యొద్దు. కుళ్ళు కుతంత్రాలు నీ మనసు నిండా ఉన్నా కానీ అమ్మా గడప దగ్గర దీపం పెట్టవే చాలు, పరిస్థితి వెంటనే చక్కబడిపోతుంది. 24 గంటల్లో మార్పు వచ్చేస్తుంది. అంతటి యోగం ఉంటుంది. ఎందుకో తెలుసా? అహర్నిశలు క్షణము కూడా తీరిక లేకుండా సమస్త ప్రకృతి ప్రళయాన్ని తనలో నింపుకున్నది ఒక మహావృక్షం. దాని మీద కొన్ని పక్షుల మైథునానికి నిలయమైనది, దాని కింద కొన్ని పశుపక్షాదులకు నిలయమైనది. తన వేర్ల ద్వారా ఈ సమస్త భూమండలంలో కూడా తను వదులుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ వాతావరణాన్ని ఎన్నో జీవరాశులకు ప్రాణదాతగా నిలబడినది. అలాంటి నాకు ఒక్క దీపాన్ని పెట్టండి అమ్మా అని అడుగుతుందమ్మా మహావృక్షం. మరి నీకు ఎప్పుడు పెట్టాలమ్మా, ఎలా పెట్టాలమ్మా అంటే అప్పుడు ఆదిపరాశక్తి అమ్మవారు మహావరమే ఇస్తుందన్నమాట. ఆ ఇచ్చేటువంటి వరంలో అమ్మవారే సాక్షాత్తు ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి వృక్షజాతులు అన్నింటి చెంట అమ్మవారు ఉందని చెబుతారు. అందుకని అవి లేకపోతే మనం లేము. చెట్లు నరకొద్దు అని అంటాం, నరికేస్తే ఏమవుతుంది తల్లి, మన పరిస్థితి ఏమిటి? అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం అమ్మవారి సాక్షాత్కారం కాబట్టి అమ్మ ఉన్నది అక్కడ అని చెప్పడంలో పరమార్థం ఒక దీపం. కాబట్టి నువ్వు గడపను గౌరవించడంలో వచ్చేటువంటి పరమార్థమే శుక్రవారం గురువారం రోజున అక్కడ ఒక దీపం పెట్టమ్మా చాలు తల్లి. ఎలా గురుగారు ఎలా పెట్టాలి సింపుల్ గా అంటే ఇవి రెండు పద్ధతులు ఉంటాయి తల్లి. గడపయందు దీపాన్ని పెట్టేటప్పుడు ఏ గృహములోనైనా కానీ చాలా మంది 2 సంకల్పాలు అడుగుతారు. అమ్మా నా ఇంటి ఇన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ తీరిపోవాలి. రెండవది నా ఇంట ధనవృద్ధి పెరగాలి, డబ్బు కావాలి. అల్టిమేట్ ఏం కావాలి? డబ్బు కావాలి. ధర్మం ఏం చెబుతుందని అడిగితే నీవా యజ్ఞయాగాదులు చేయలేవు, నీవా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేవు, ఒక దీపాన్ని పెట్టడం కోసం ఇంత దీపం పెట్టి ఇన్ని కోరికలు ఎడుతావా? నిన్ను ఎలా తీర్చాలమ్మా, నిన్ను ఏ రూపంలో చూడాలమ్మా అని ఆ దీపం కూడా బాధపడుతూ వెలుగుతున్నటువంటి జ్యోతి ఇలా తొడికిసలాడుతుంటుంది మనం వంక చూస్తూ. అంత పరమార్థం ఉంటుంది. అందుకని ధర్మసూత్రాలు ఏం చెప్తున్నాయంటే మట్టి ప్రమిదన నీవా సిద్ధం చేయలేదు, నీకు సంబంధం లేదు, ఆ మట్టిని నువ్వు తొక్కలేదు, ఏరుకుని తీసుకురాలేదు, నీవా తగలబెట్టలేదు, నీ కోసం నేను అక్కడ తగలబడ్డాను, ఎర్రగా కాల్చబడ్డాను, సూర్యభగవానుడు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాను, ఈ మట్టిలో అనేక సూక్ష్మక్రియులు ఇందులో చనిపోయి ఉన్నాయి, వీటికి ప్రక్షాళన జరుగుతూ వీటికి కర్మకాండగా ఒక దీపాన్ని పెట్టాలి, ఎవరు పెడతారా అని నేను ఎదురు చూస్తున్నానని చెబుతుంది మట్టి ఎక్కడ. అంటే అందులో అంత ధర్మసూత్రాలు ఉన్నాయి. ఒకటిగా కాదు, ఇద్దరిగా వస్తాం. మేమిద్దరం ఎవరో తెలుసా? శివపార్వతులం అని చెప్పి 2 ప్రమిదల్లో ఒత్తి పెట్టమంటారు తప్ప ఒకరినే పెట్టమని చెప్పరు. అందుకని ఈ 2 ప్రమిదలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక చక్కటి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి గురుగారు, ఎందుకో చెప్తా వినండి. భూషణ్ గారు మా ఐసీఓ అండి స్క్రీన్ నిండా క్వశ్చన్లు పంపించారండి గడప గురించి. ఇక్కడ టైం పాస్ అవ్వట్లేదు, ఇట్లా అడిగితే గెస్ట్ ఏమన్నా చెప్తారా, గడప గురించి ఏముంటుంది ఇంతగానో అడిగితే ఒక్కొక్కటి అడిగితే చిరాకు కూడా వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ ఒక్కొక్క మాట మీరు చెప్తుంటే దాన్ని అసలు అంతర్లీనంగా అసలు ఎవరం కూడా వీళ్ళంతా కూడా రెగ్యులర్గా ఎంతో మంది గెస్ట్లతో చూస్తూ ఉంటాం. ఇంత డీప్గా ఎవరైనా చెప్పారు అసలు ఇప్పటి వరకు? అసలు తెలియదు కూడా. ఆడపిల్లకి పుట్టాను నేను, మీడియాలో పుట్టి పెరిగాను, 22 సంవత్సరాలు చెప్పుకుంటాను, కానీ ఇంత డీప్నెస్ తెలియదండి నాకు లోపల ఫీల్ వచ్చేస్తుంది. మీతో స్టార్టింగ్ కూడా అన్నాను, ఈ క్వశ్చన్స్ చూపించారా గురుగారికి, నిన్ను నన్ను ఇద్దరు కొడతారని అన్నాను. కానీ ఎంత డెప్త్ ఉంది, మనం ½ అన్ అవర్ నుంచి గడప గురించే మాట్లాడుకుంటున్నాం గురుగారు. అసలు ప్లీజ్ కంటిన్యూ. అందుకని మట్టి ప్రమిద చేసి సిద్ధం చేసేటప్పుడు తల్లి ఇంటి యజమాని నా కుటుంబం నలుగురు కూడా చేస్తున్నటువంటి సకల కర్మలను కూడా ఇంటి యజమాని నేనై ఉన్నానని చెప్పి ప్రమిదని ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకుని అందంగా ఒక గుళికగా తయారు చేస్తారు. ఈ గుంటగా తయారు చేసినటువంటివి కాల్చగా సూర్యభగవానుడు అనుగ్రహంతో ఒక అనుగ్రహాన్ని పొంది ఈ సమస్త సృష్టికి కూడా నీవు అక్కడ సూర్యభగవానుడుగా మహాజ్యోతివైతే
ఏ కుటుంబము చెంతనైతే మనిషి శుభాయుక్తంగా ఉంటాడో, మనిషి కాలం చేసిన తర్వాత కూడా నేను ఒక జ్యోతిగా వెళ్ళటానికి నేను సిద్ధపడుతున్నానని చెప్పి ఆనందపడుతుంది ఈ భూమాత. అది ప్రమిదిగా సిద్ధమై మన ఇంటికి వస్తుంది. ఇప్పుడు భూమాత చిత్రపటం ఎక్కడన్నా ఉందా ఎవరింట్లో అన్నా? లేదు కదా. మరి ఎవరై ఉంటారు? ప్రమిద. ప్రమిద అంటే భూమాత తల్లి. అలాంటి భూమాత మన కర్మను మోస్తూ, నేను నిన్ను ప్రక్షాళన చేయటానికి వచ్చానమ్మా, నువ్వు తల్లి గర్భంలోంచి వచ్చేసావు, మరి చివరాఖరికి ఏ గర్భంలోకి వస్తావు? నా గర్భంలోకి రావాలి అని 2 గర్భధారణ చెబుతుంది అమ్మ. అందుకని భూమాతగా అవతారాన్ని ఎత్తినటువంటి నేను ఒక ప్రమిదిగా సిద్ధపడి నీ దగ్గరికి వచ్చానమ్మా. నీ మనసు అనేటువంటి ఒక ఆత్మజ్యోతితో ఒక చమురును అందులో పొయ్యి అని చెబుతుంది. అది నువ్వుల నూనె కావచ్చు, నెయ్యి కావచ్చు. వేసిన తర్వాత నీలో ఉన్నటువంటి మహాసంకల్పం, నేను మనిషి జన్మను ఎత్తేనమ్మా, నువ్వు నన్ను మొయ్యమ్మా అని చెప్పి ఆత్మశుద్ధితోటి 2 ఒత్తులను ఒక ఒత్తుగా చెయ్యాలి. అది చేసేటప్పుడు 2 వేళ్లనే వాడాలి. ఒకటి చూపుడు వేలు, రెండోది బటన వేలు. ఈ రెండిట్లో ఉన్న పరమాత్మ ఏమని చెప్తుందో తెలుసా? శివ శని, శివ శని అని అనాలి. ఎందుకని అడిగితే జ్యోతి వెలుగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటిది శివతత్వం, జ్యోతి అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది శనీశ్వరుడి అనుగ్రహం. అందుకని చూపుడు వేలు శనికి ప్రతీక, బటన్ వేలు శివుడికి ప్రతీక. అందుకని ఒత్తు నీ 2 వేళ్లతోటే పట్టుకోవాలి. పట్టుకుని శివ శని, శివ శని, శివ శని అని అనుకుని ఒత్తులు పెడతారు. పెట్టిన తర్వాత వాటిని వెలిగిస్తారు. ఈ వెలిగించేటువంటి పద్ధతుల్లో ఈ మధ్యకాలంలో చాలా దిక్కుమాలిన ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ఏమని అడిగితే అగ్గిబిడితో వెలిగించాలా, లేకపోతే అగరబత్తితో వెలిగించాలి. ఇక్కడ భగవంతుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి తల్లి. మీరా నన్ను పూజ చేయటానికి రకరకాల సుగంధ పరిమళ పత్ర ద్రవ్యాలన్నీ తెస్తారు. మీరు భోజనం చేయటానికి అన్ని రకాల ఆహార పదార్థాలను రుచించేటట్లుగా సిద్ధం చేసుకుంటారు. మరి నాకు జ్యోతిని వెలిగించేటప్పుడు ఏ సుగంధ పరిమళ పత్రం లేనటువంటి విధంగా వెలిగిస్తున్నారు ఎందుకమ్మా అని భూమాత మనల్ని అడగనే అడుగుతూ మన మనసును ప్రేరణ చేస్తుంది. అప్పుడు మనలో సందేహం పుడుతుంది. అమ్మా అలా కాదమ్మా, ఇది కాటి దీపం కాదే, జీవిత దీపం. కాబట్టి సుగంధాన్ని పరిమళంగా చూపించేటువంటి ఏదైతే విధానం ఉన్నదో దాని ద్వారా నిన్ను వెలిగిస్తానమ్మా అని చెబుతుంది. అప్పుడు మనం ఆలోచించి తడుతుంటాం, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు మనకు వచ్చింది. భగవంతుడిని కోరికలు కోరుకునేటప్పుడు మనము ధూపాన్ని పెడతాం. ఆ ధూపం ఎంతో సుగంధాన్ని తీసుకొస్తుంది. ఆహా అంటే నీకు భగవంతుడికి అర్పించేటువంటి సుగంధంతో వెలిగిస్తే సంతోషమమ్మా అని అడుగుతాం. సంతోషంలో ఆయన వెలిగించరా త్వరగా అని చెబుతుంది. అలా వెలిగించేటువంటి దీపం ఎప్పటికీ ఘనం అవ్వదు. అంటే సుమారు 4 గంటల వరకు ఉంటుంది ఆ దీపం. అంతటి యోగకరంగా అంటే చేసేటువంటి వెలిగించేటువంటి దీపంలో కూడా సుగంధం వెదజల్లేటువంటి వాసనతో కూడుకున్నటువంటి కడ్డీతో ముట్టిస్తే ఆ ఇంట యోగం. అందుకని ఎంతో ఆనందతత్వంతో ఉంటూ ఆ దీపం చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనకి ఇస్తూ ప్రతి ఇంట శుక్రవారం గురువారం రోజున కానీ దీపం కానీ పెడితే చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతుంది తల్లి. గురుగారు, కొంతమంది తెలిసి తెలియక అంటే మనమంతా కూడా గడప లోపల ఒకలాగా గడప బయట ఒకలాగా ఉంటాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డ్రాస్టిక్ గా మారిపోతాం. ఇక్కడ ఎన్నన్నా తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, ఏమన్నా చేస్తాం. ఎవరైనా వచ్చారని వెళ్ళగానే గబుక్కున ఏదున్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది గడప మీదనే కూర్చొని లేదా నుంచొని గడప వైపు ఇక్కడ ఉండి దూషించుకుంటూ తిట్టుకుంటూ అలా ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి పాపం చేసిన వాళ్ళు అవుతారు? ఇదంతా భగవంతుని యొక్క శిక్షణ, రక్షణ కాదు, శిక్షణ. మీరు గ్రహించండి, నవగ్రహాలు ఎక్కువగా ఆరాధించకండి అని చెబుతుంటారు ఈ మధ్య చాలా మందిని. మీరు గమనించండి, నవగ్రహాలు దేవుళ్ళు కాదు, వాళ్ళకి అవసరం లేదు. మనము కేవలం మానవాతీతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జన్మ మనది. మనం ప్రతిదీ నమ్మాల్సిందే, ప్రతిదీ చూడాల్సిందే. నాకేం 100 సంవత్సరాలు లేవు, అంత అనుభవం కూడా లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి చక్కటి చిన్న ఆత్మజ్ఞానంతో మాట్లాడుతున్నాను. ప్రతి జీవుడు తెలుసుకోవాల్సినటువంటి ఒక ధర్మసూత్రం ఉన్నది. నవగ్రహాలు మనకు రక్షణనిస్తాయి, రక్షణతో పాటు శిక్షణనిస్తాయి. అవి మనమేమనుకుంటామంటే గ్రహం పట్టింది, దరిద్రం పట్టింది, దానివల్ల ఎలాగైంది, ఇల్లు దాటివి, సమస్యలు ఎక్కువైపోయి లోపలికి వచ్చేవచ్చు, బయటికి వెళ్ళి ఊర్లో సమస్యలన్నీ ఇంటికి తెస్తావు, ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏదో ప్రమాదం పొంచి ఉందని మనం మాట్లాడుకుంటుంటాం సర్వసాధారణ. అక్కడ మనం గ్రహం అనే పదం వాడేస్తాం. శనిగ్రహం పట్టట్టుంది వీటికని అంటుంటాం. అది పొరపాటు తల్లి. ఎందుకనంటే ఎక్కడైతే నీ ఇంటికి ఉన్నటువంటి సింహద్వారానికి కావలసినటువంటి గౌరవ మర్యాదలు జరగటం లేదో ఆ ఇంట ప్రమాదాలు జరుగుతాయి. ఏ ఇంట అయితే సింహద్వారానికి కావలసినటువంటి రాచ మర్యాదలు జరగటం లేదో ఆ ఇంట దౌర్భాగ్యాలు వస్తాయి. దీనికి కూడా ఒక ప్రామాణికం ఉంది తల్లి. ఎలాంటి ప్రామాణికం ఉన్నదని అంటికితే, నీవు నిండు పచ్చగా చూసినటువంటి ఒక మహావృక్షము కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా అది కాలం చేస్తుంది, అంటే ఎండిపోయి పాడైపోతుంది. మనం ఏమనుకుంటాం, విధిరాత వల్ల అలా జరిగి ఉంటుంది, దీని ఆయు ప్రమాణం అయిపోయిందేమో అని అనుకుంటాం. మరి మన వయసు కంటే రెట్టింపు ఉన్నటువంటి మహావృక్ష జాతులు ఉన్నాయి కదా,
మరి వావి వేటికి నిలయమై ఉంటాయి? చాలా ఆటికి నిలయం ఇచ్చాయి. అంటే పురుగుకి, పుట్రకి, చేమకి, చెత్తకి, చెదరాలకి అన్నిటికీ నిలయమైన ఉన్న దుర్మార్గపు లక్షణాలు కలిగి ఉన్నటువంటి జీవరాశి ఏదో దాన్ని పాడు చేస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది? మరణిస్తుంది. అలాగే మన ఇళ్లల్లో కూడా మన ఇంట నలుగురు ఉన్నా, ఒకరికి దైవ సంకల్పం ఉన్నా, ఇద్దరికి దైవ సంకల్పం ఉన్నా, ముగ్గురికి ఉన్నా, నలుగురికి దైవ సంకల్పం ఉంటే ఆ ఇంట అంతా యోగమే. మరి ఒకరికి రాక్షస సంకల్పాలు ఉన్నాయి అనుకోండి ఒక ఇంట్లో, మరి ఆ ఇంట పరిస్థితి ఎలా ఉంటుంది తల్లి? పాడైపోతుంది కదా. అలాగే గడపకు సహజ సిద్ధమైనటువంటి ఒక గుణం ఉన్నది. సైన్స్ ఏం చెబుతుందని అడిగితే పసుపు రాయండి, క్రిమికీటకాలు లోపలికి రావు, సర్ది పెట్టుకునేటువంటి ప్రశ్న ఇది, వేరేదేమీ లేదు. మరి ఎంత నువ్వు పసుపు రాసినా లోపల మరి చెత్తలకి చీమలు పట్టి చెదలు పట్టి మరి పాడైపోయి కుళ్ళిపోతుంది కదా. మరి ఏమై ఉంటుంది పరమార్థం? అంటే రాక్షస నిలయమవుతుందని పరమార్థం. నేను కూడా కుళ్ళిపోయి నేను కూడా పాడైపోయేంత సంకల్పాలు ఇక్కడ ఉన్నాయి అని అడిగితే నీ ఇంట సంకల్పం ఎలా ఉన్నదో ఒకసారి చూసుకోమని పరమార్థం. అంత చక్కటి ధర్మాన్ని తెలియజేస్తుంది మనకి. కానీ మనం కొట్టిపాడేయకూడదు, వెంటనే మార్చి నన్ను నేను సరిదిద్దుకోవాల్సినటువంటి ఒక చక్కటి అనూహ్యమైనటువంటి అవగాహన మనకి. అది కానీ మనం తెలుసుకోలేకపోతే, అంటే సింహద్వారాన్ని కూడా మనం గౌరవించట్లేదని అంటే మన యొక్క యజమాని స్థితి బాగాలేదు, నువ్వు ఏదో ప్రమాదంలో పొంచి ఉన్నావు, ఏదో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఆ గడపకు ఎక్కడైతే ప్రమాదం ప్రారంభమైనదో అక్కడి నుంచి ఆ ఇంట బయటికి వెళ్ళేటప్పుడు అన్ని ప్రమాదాలే, లోపలికి వచ్చేటప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. ఇది మనం బయట నుంచి అన్నీ చూస్తూ బాహ్యంగా కాళ్ళు దాటి వస్తున్న ప్రదేశాన్ని చూడలేం. రెండోది, ఏ గృహమునందైతే మీరు అడిగినటువంటి దానికి ప్రస్తుత సమాజంలో చాలామంది గడప మీద కూర్చుని మాట్లాడతారు. మహాతల్లులు చాలామంది పిల్లల్ని గడప మీద నిలబడాడతారు. చాలామంది పిల్లలు తలుపులు పట్టుకుని ఊగుతూ నడుస్తూ వెళ్తారు. గౌరవించండి. మహాసంకల్ప యజమాని స్థానం గృహము. అందుకని నువ్వు ఇంటిలో ఏదైనా ఎదర సింహద్వారం చూసి అంచనా వేసేస్తాం, ఈ ఇల్లా అని అంటాం. లోపల ఏముందో మనం చూడం, బయట నుంచి చూసేటువంటిది. అంత అలంకారప్రాయముతోటి ఎదుటి వాళ్ళ యొక్క మహాశక్తిని తనలో కలుపుకోవడానికి ఉద్భవించినటువంటి మహామాయాశక్తి. అందుకని ఆ శక్తి పేరు ఏమిటో తెలుసా? ఓం హ్రీం అంటాం. అంటే ఇంటి యొక్క గృహశక్తి యొక్క మంత్రము ఓం హ్రీం అనేటువంటి శక్తి అర్థం ఏమిటని అడిగితే ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి మహామాయాశక్తి వృక్షజాతిలో మాత్రమే ఉన్నది. ఇదిగో మహాసింహద్వారంగా వెలిసి ఇక్కడ కూర్చున్నాను అని అంటది. మీరు దేవాలయానికి వెళ్ళండి, సింహద్వారాలు చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ప్రశాంతత. ఎంతటి అద్భుతమైన చెక్కడాలమ్మా, ఎంత బాగా ఎక్కారమ్మా అంటారు. ఆ సింహద్వారం తలుపులు మూసారనుకోండి, గుడి మూసారండి, లోపలికి వెళ్ళటానికి లేదని అక్కడ చూడగానే ఎంత తత్వం కలిగి ఉంటుంది, ఎంత మహామాయాశక్తి ఉంటుంది. గృహానికి కూడా అంతే తల్లి. అందుకని స్త్రీమూర్తిని మహామాయాశక్తి అనడానికి సింహద్వారం ఈ భావాలు. అందుకని మన భాష బాగుండాలి అని చెబుతుంటారు. అందుకని తల్లి ఏ ఇంటైతే స్త్రీమూర్తి అధికంగా అరవటం ప్రారంభం చేస్తుందో గడప అవమానపడుతుంటుంది. ఏ ఇంటైతే స్త్రీమూర్తి వంట చేస్తూ పాత్రలు తప్పి కొడుతుందో ఆ శబ్దానికి కన్నీళ్లు పెట్టుకుంటుంది గడప. ఏ ఇంటైతే భర్తను అవహేళన చేస్తూ బిడ్డల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ కుటుంబ భవబంధాలను విడిచి తనకు నచ్చినట్టుగా బ్రతికేటువంటి స్త్రీమూర్తి గడపను దాటుతుందో ఆ గడపమూర్తి చాలా ఇబ్బందులు పడుతూ రోజు శోక సముద్రంలో మునిగిపోతుంది. మరి ఆ ఇంట అరిష్టాలే జరుగుతాయి కదా తల్లి. అందుకని గడప దాటి వెళ్ళొచ్చేటప్పుడు జరిగేటువంటి ఉపద్రవాలకి సంయమనంతో కుటుంబం అంతా కూడా యోగకరంగా ఐక్యతతో ఉండాలని చెబుతుంది. అలా జరిగేటువంటి ఇళ్లలో ఇలాంటివి జరగదనేటువంటిది ప్రామాణికం. గురుగారు, గడప గుమ్మం మాట్లాడుకుంటే అయ్యవారు అంతా నీ గురించే చెప్తున్నారే, నాకేం గొప్పదనం లేదా అని అడుగుతుందేమో గుమ్మం. దాన్ని కూడా గుర్తు చేసుకుందాం ఒకసారి. అలాగే తల్లి. సో మనం మామిడాకు కడుతుంటాం, వేపాకు కడుతుంటాం, దానికి కూడా చాలా శాస్త్రం ఉంది కదా గురుగారు, ఒకసారి గుర్తు చేసుకుందాం. సరే, మనకి చాలా గృహాలలో శుభకార్యాలు జరుగుతుంటాయి. ఈ శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది ఏమిటి? మామిడాకు, వేపాకు. మామిడాకులు, వేపాకులు గుర్తొస్తాయి. వేపాకులు అనగానే అమ్మవారు గుర్తొస్తారు. మరి మామిడాకులు అంటే ఎవరు తల్లి? తెలియదు కదా. మామిడాకులు అంటే ముత్తైదువులు. అంటే ఎవరైతే ముత్తైదువుల్లో ఉండి వారు భగవన్నామస్మరణ చేస్తూ శాస జీవితం అంతా కూడా దైవ సంకల్పంతో ఉండి కాలం చేస్తారు చూసారా పెద్దలు, వారి ఆత్మ సాక్షాత్కారం అందులో ఉంటుంది. అందుకని ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించేటప్పుడు శుభయుక్తంగా శుభకార్యాలు చేసేటప్పుడు మామిడి మండలాలు కట్టండిరా అంటారు. ముత్తైదువులు లేదా శుభకార్యం ఏమిటి? అందుకని మంచి మనస్తత్వం కలిగినటువంటి ఏ స్త్రీమూర్తి అయినా కానీ ముత్తైదువే. దీనికి ఎలాంటి ప్రామాణికం లేదు, ఇది శాసనం. అందుకని ఈ మామిడి చెట్టు యొక్క శుభయుక్తంలో దర్వాజా ఏదైతే మనకు ఉన్నదో, ఇళ్లలో గడప ఉన్నదో, ఈ మామిడి మండలాలు కలుతున్నప్పుడు ఈ తత్వంలో మనందరినీ మర్చిపోతారు వాళ్ళు. ఎందుకో తెలుసా తల్లి, నాకు ఇంతటి మోక్షం వచ్చింది, నేనే దర్వాజాగా ఇక్కడికి ఉన్నాను,
అమ్మా నువ్వు నాకంటే గొప్పదాను కదే, నన్ను దాటి నిన్ను చూసి లోపలికి వస్తున్నారు, నా వంక ఎవరు చూడట్లేదమ్మా అని చెప్పి వీరిద్దరూ అక్క చెల్లెలు మాట్లాడుకుంటుంటారు. ఎందుకనంటే తల్లి, అమ్మవారు ఊరవతలు ఉన్నటువంటి పోలేరమ్మ సాక్షిగా ఎలాగైతే దైవ సంకల్పం అనేటువంటి గడప రూపంలో మనకు గుమ్మంలోకి వచ్చిందో, ఒక శుభాయుక్తాన్ని రక్షించడానికి, ఎలాంటి ఇబ్బందులు అక్కడ తావు ఇవ్వటానికి లేకుండా ఒక అద్భుతమైనటువంటి మహాయోగానికి ఇదంతా నా భుజస్కంధాల మీద వేసుకున్నాను, మీరు దర్జాగా ఈ కార్యక్రమాన్ని చేసుకోండి అని నేనున్నానురా అని చెప్పి నిలబడటం కోసం అమ్మవారు తోరంగా మారుతుంది. ఆ తోరణాలుగా మారి మామిడాకుల రూపంలో మన గుమ్మాన్ని ఆహ్వానిస్తుంది. ఇచ్చింది దాని అర్థం ఏంటంటే ఆ ఇల్లు పచ్చగా ఉందంటే నేను ఇక్కడ ఉన్నాను రా, నీకు ఏ దిగులు లేదు, నువ్వు చేసుకొని పరమార్థం. అందుకని వీళ్ళందరూ ఎవరు అని అడిగితే మన పితృదేవతల్లో ఉన్నటువంటి ముతమామలు. ఆ ముతమామల యొక్క ఆత్మకార స్వరూపమే ఇప్పుడు ఉంటున్నటువంటి మామిడి చెట్ల అనుగ్రహం. దానినే మనం తోరాలుగా కడతాం తల్లి. అంతటి యోగం ఉన్నది. కానీ అక్కడతో ఆగుతామా? వేప చెట్లు ఉంటాయి. మరి ఇవి కూడా చాలా సందర్భాల్లో గుమ్మానికి కడతాం. మరి వీరు ఎవరై ఉంటారు? కాదు తల్లి, ఆడబడుచు. ఆ ఇంట ఆడబడుచు. ఆ ఇంట ఆడబడుచు తన తదనంతరం తన యొక్క ఆత్మ సంకల్పం మరలా అందులో జన్మిస్తుంది. ఎవరికైతే జన్మించినటువంటి ప్రేమతత్వం కారకం మరల పునర్జన్మ అనుగ్రహాన్ని పొందినటువంటి ఆడపడుచున్నదో వారికి తరువాత జన్మలో ఈ వేప చెట్లో వచ్చేటువంటి అవకాశం వస్తుంది. ఆ కొమ్మలు ఆ ఇంటికే వస్తాయి. ఆ ఇంటికి ఆ వేప చెట్టు కొమ్మలు వచ్చినంటే ఆహా నా ఇంట ఆడబడుచు మళ్ళా జన్మించింది అనమాట. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న సకల దారిద్ర్యాలన్నీ పోతాయి బయటికి. అందుకని తల్లి ఒక్కొక్క శుభకార్యం ఒక దైవ సంకల్పం జరిగేటప్పుడు ఆ ఇంట్లో చాలా మార్పులు వస్తాయి. ఎందుకో తెలియదు. ఎప్పుడు మాట్లాడిన వాడు మాట్లాడతాడు. ఎప్పుడు మా మామయ్య గారు నాతో మాట్లాడలేదండి అని కోడలు కన్నీళ్ళు పెట్టుకుంటే మాట్లాడతాడు. ఈ తత్వం ఎవరు చేసి ఉంటారు? ఆ తత్వం. మనం ఏమనుకుంటాం? భగవంతుడి మీద ఆపాదిస్తాం. ఎంత అనుగ్రహం చూడండి. అందుకని అన్ని లక్షల జాతుల్లోనూ కూడా భగవత్ సంకల్పం భలే విచిత్రంగా ఉంటుంది. దీన్ని మనం పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగితే ప్రతిదీ పరమార్థం మనకు అర్థమైపోతుంది. ఇదేదో బ్రహ్మ విజయం కాదు, మన కళ్ళెదురుగుంటే జరుగుతున్నటువంటివి. అందుకని శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వివాహాది కార్యక్రమాల్లోనూ బయట వేసేటువంటి పందిళ్లతో సహా ప్రతి పత్రానికి పరమార్థాలు ఉన్నాయి. అంతటి యోగకరమైనటువంటి తల్లి ఈ మామిడాకు వేపాకులకి గృహానికి కట్టడం వల్ల జరిగేటువంటి అనుగ్రహం, పితృదేవతలు అక్కడ అనుగ్రహం ఉన్నది, మనం ఉత్తమామల దగ్గరుండి ఆ కార్యక్రమం చేస్తున్నారా అని పరమార్థం తెలియజేస్తుంది. ఇది తల్లి. ముత్తైదులు లేదే అసలు పూజ ఏంటి, శుభకార్యాలు ఏంటి అన్నారు కదా. మరి పూర్వ సుహాసినుల పరిస్థితి ఏంటి? మేము అసలు ఏ పూజ చేసుకోకూడదా, మేము అర్హులమే కాదా? అంటే ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళది ఒక స్థితి అయితే, మరి ఇలా యాక్సిడెంట్ లో అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు, ఆడపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఇంకా వేరే లెవెల్. సో వాళ్ళు నిజంగానే ఈ పంచమాంగళ్యాలకు కానీ, పూజలకు కానీ, వ్రతాలకు కానీ, నోములకు కానీ దూరంగా ఉండాల్సిందేనా? మీరు చెప్పేటువంటి మాటకు చిన్న బాధాకరమైనటువంటి విషయం. చాలా సందర్భాల్లో తల్లి పూర్వకాలంలో ఇవన్నీ లేవు. ఇవన్నీ ఏది లేదు. వయసు పెద్దపడినటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి జేజమైన పర్ల ఆ అమ్మ ఎదురొస్తే చాలు, ఆ తల్లి చేత్తో తీసుకోవాలి. ఆవిడికి ఏ యోగం లేకపోయినా, ఏ సౌభాగ్యం లేకపోయినా, ఎందుకంటే వయసుకు రీత్యా ఇచ్చేటువంటి గౌరవం అది, ఇంటి పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు అలా లేదు. మనకు మనమే ఏర్పాటు చేసుకున్నటువంటి సకల ఈర్ష్య రాగ ద్వేషాల మధ్యలో మనం కొట్టుబిట్టాడిపోతున్నాము. మానవ విలువలన్నీ దిగజార్చేసుకుంటున్నాము. కాబట్టి ముత్తైదువు నువ్వు ఉండాలి, లేకపోతే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఎవరు చెప్పారండి? మా అమ్మకే ఎలా జరిగితే మీరు వదిలేస్తారా? అంతే కదా గురుగారు. అమ్మను మించింది ఇంకొకరు ఎవరున్నారండి? గొప్పతత్వం. మనకు నాన్న లేరండి, అమ్మే ఉన్నది. అమ్మే ఎదురొస్తే అన్న అరిష్టమా? అసలు సమస్య లేదు. మరి విధవరాలే కదా, మరి భయం ఏమిటి? అంటే మన అమ్మకైతే ఒక ధర్మమును, పక్క స్త్రీమూర్తికి అయితే ఒక ధర్మమా? ఇది ఎక్కడ సోచ్యమండి? నీ మనసు సంకల్పం అద్భుతముగా ఉన్నప్పుడు, నువ్వు 10 మందిని మెప్పించగలిగేటువంటి తత్వం నీ దగ్గర ఉన్నప్పుడు అంతకు మించిన గొప్ప ముత్తైదు ఎక్కడ దొరుకుతుందమ్మా? నీ ఒడ్డు నిండా బంగారం వేసుకుని రంగురంగుల చీరలు కట్టుకుని చక్కగా ముత్తైదు తత్వంలో నువ్వు వచ్చేసి వీళ్ళ నాశనం అయిపోయి వాళ్ళ నాశనం అయిపోయి నువ్వు మాట్లాడితే నువ్వు ముత్తైదు ఎలాగవుతావు? నీ వయసు కుట్టుబడిపోయి కాటికి కాళ్ళు జాపుకున్న వయసులో కూడా చేతులు ఎలా వణుకుపోతూ నీ చేతులు అక్షంతలు వేసుకుని వచ్చి నువ్వు బాగుండాలరా మనవడా అని ఆశీర్వదించిన ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందమ్మా? మరి ఏ తత్వంతో మనం బ్రతుకుతున్నాం? ఇప్పటికీ చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ముత్తైదు అని అడిగితే 3 తరాలు సైతం కన్నీళ్లు పెట్టకుండా నువ్వు దీవించగలిగేటువంటి తత్వం ఏ స్త్రీమూర్తులు అయితే ఉంటుందో ఆ తల్లికి మించిన ముత్తైదు ఇంకొకటి లేదు. ఇదే వాస్తవం. అలంకరణతో చూసేది ముత్తైదువు కాదు, ఇది వాస్తవం. అమ్మవారు ఉన్నారు. ఏం చెబుతుంది ఆత్మజ్ఞానం మనకి? మీరు ఎన్ని దేవాలయాలకు వెళ్ళారు కదా, ఏది 4 దేవాలయాల పేర్లు చెప్పండి మీకు నచ్చిన దేవాలయాలు. కాశీ, విశాలాక్షి అమ్మవారు, ఉజ్జయిని, మహంకాళేశ్వరి దేవి చూసారా? చూడలేదు గురుగారు. మరి ఏ అమ్మవారిని చూశారు మీరు? ఏదో ఒక దేవాలయం చెప్పండి మీ ఊర్లో దేవాలయం.
శ్రీశైలం బ్రహ్మరాంబిక చూడండి, మీ సొంత ఊరు ఎవరు? హైదరాబాద్ గురుగారు. హైదరాబాద్. మీ ఊరు గ్రామ దేవత ఎవరు? మీ ఊరు మహంకాళి. మహంకాళి ఎప్పుడైనా వెళ్ళామా? అడగగానే మీరు ఏదైనా ఒక అమ్మవారి పేరు చెప్పండి అని అడిగితే నేనైతే నాకు జన్మనిచ్చిన మా అమ్మ పేరు చెప్పేవాడిని. ఎక్కడో ఉన్న అమ్మవారి పేర్లు చెబుతున్నారు. చూడండి, చిన్న ఆత్మజ్ఞానం. మరి నిన్ను పుట్టించి పెద్ద చేసి అన్నీ చేసినటువంటి నన్ను విస్మరిస్తున్నావు. శిల రూపంలో నువ్వే కదా నన్ను చెక్కి అక్కడ కూర్చోబెట్టావు. అంటే నేను నీకు ముఖ్యమా, నీ తల్లి ముఖ్యమా? ఇక్కడ తెలియట్లేదమ్మా ముత్తైదు యొక్క పరమార్థం. అందుకని చెబుతుంటుంది అమ్మ, రే నన్ను కదలకుండా ఇక్కడ కూర్చోబెట్టారా మీరు? నా రూపం సిద్ధం చేసిందే మీరు. మీరేం అడుగుతున్నారు? ముత్తైదుల కోసం పోరాటం చేస్తున్నారేంట్రా? నీకు జన్మించిన తల్లి కంటే పెద్ద ముత్తైదు ఎవరున్నారా? తెలుసుకోండి అని చెబుతుంది అమ్మ. అందుకని మీ చిన్నప్పటి నుంచి అమ్మవారు ఇలాగే ఉన్నారు, ఇప్పటికీ ఇలాగే ఉన్నారు, కదలలేదు కదా. మరి మీ కళ్ళ ముందు కదులుతున్నటువంటి ముత్తైదు దేవతలు ఎవరు? మీ అమ్మ వయసు ఉన్న వాళ్ళే కదా తల్లి. అందుకని వాళ్ళకి మించినటువంటి ముత్తైదులు ఈ భూమండలంలో ఎవరు లేరు. అందుకని అమ్మ చెబుతుంది, అమ్మనై వస్తున్నాను రా, అమ్మమ్మనై వస్తున్నాను రా, జేజమ్మనై వస్తున్నాను రా, నాలో నిన్ను చూసుకోరా అని చెబుతుంటుంది అమ్మ. రేపనే రోజున మనం కూడా అదే స్థితికి వెళ్తాం. అందుకని ఎవరిని ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు. విధిరాత సమయం అయిపోయింది. ఇవ్వాల్సిన గౌరవానికి దానికి సంబంధం ఏమిటి? భర్త ఉన్నప్పుడు నువ్వేమి తీసుకొచ్చి రాచి మర్యాదలు చేయలేదు కదా. మరి ఇప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత మనిషి ఏం పాపం చేశారు? అందుకని మనసు మంచిదై ఉండాలి, భాష మంచిదై ఉండాలి, చూపు మంచిదై, ఆశీర్వాద బలం గొప్పగా ఉండాలి. అలా అనుకుంటే చాలామంది దేవీ దేవతల్లో మరి చాలా సంకల్పాలు ఉంటాయి. ఆ తత్వాలు ఇవన్నీ మనం అనుభవించేవి. అదంతా పెద్ద కథ, సమయం వచ్చినప్పుడు చెప్తా తల్లి.